స్నేహితురా నమ్మితే నా భర్తనే పెళ్లి చేసుకుంటావా? ఎంతటి ద్రోహం చేశావు! ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వెళ్ళిపో! ఇలా స్నేహం పేరుతో ఒక అమ్మాయి తన ఇంటిని, తన జీవితాన్ని కోల్పోతే ఆమె ఏం చేసింది? ఆ చిన్న పల్లెటూరు పచ్చని పొలాల మధ్య పక్షుల కిలకిలా రాగాలతో ఉదయం మొదలయ్యే ఊరు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు, లక్ష్మి, సుమతి. వారిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకరికొకరు నీడల్లాగా ఉండేవారు. ఒకే తరగతి, ఒకే బెంచ్, ఒకే కలలు. లక్ష్మి ఇంట్లో ఒక్కతే కూతురు. తండ్రి చనిపోయాక అమ్మతో కలిసి రాత్రింబవలు కష్టపడేది. సుమతి ఇంట్లోనూ పేదరికం. కానీ ఆమెకు ఒక అన్న ఉన్నాడు. ఊరి బయట పని చేసుకుని కాస్త డబ్బులు పంపేవాడు. లక్ష్మి మనసు చాలా పెద్దది. ఎవరి బాధ చూసినా తనది కాదని అనుకోదు. సుమతి యొక్క అన్నకు యాక్సిడెంట్ అయినప్పుడు వారింట్లో డబ్బులు లేవు. అప్పుడు లక్ష్మి తన అమ్మది బ్యాంకులో పెట్టిన బంగారం ఉంటే అది తీసి సుమతి చేతికిచ్చింది. నువ్వు నా స్నేహితురాలివి కదా, మీ అన్నయ్య బాగుంటే నీ జీవితము బాగుంటుంది కదా, ఇది తీసుకో అంటూ ఇచ్చింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. కాలం గడిచింది. లక్ష్మికి పెళ్ళయింది. భర్త సురేష్ సాధారణ ఉద్యోగి, మంచి మనిషి. ఇద్దరు చిన్న ఇంట్లో సంతోషంగా జీవించేవాళ్ళు. ఉదయం కాఫీతో మొదలై రాత్రి టీవీలో సినిమా చూస్తూ నవ్వులతో ముగిసేది. కానీ ఒకే బాధ, వాళ్లకు పిల్లలు కాలేదు. ఆ బాధను ఇద్దరు ఒకరికొకరు దాచుకునేవాళ్ళు. ఒకరోజు లక్ష్మి ఫోన్ మోగింది. సుమతి చేసింది. సుమతి గొంతు వణుకుతుంది. లక్ష్మి, నా భర్తకు యాక్సిడెంట్ అయింది, అతడు చనిపోయాడు. నాకొక చిన్న అమ్మాయి ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఏడుస్తోంది. ఆ ఏడుపు విని లక్ష్మి గుండె పగిలిపోయింది. అప్పుడు సుమతితో చెప్పింది, ఏం భయపడకు సుమతి, ఇప్పుడు ఇక్కడికి రా, మా ఇంటికి. కొన్నాళ్ళు నీకు ఆసరగా ఉంటుంది, ఏ కొరత ఉండదు అని. సుమతి తన చిన్న కూతురు ప్రియతో వచ్చేసింది. సురేష్ కూడా హృదయపూర్వకంగా ఆదరించాడు. ఇది మీ ఇల్లే అనుకోండి అని. మొదట్లో అంతా బాగుంది. కానీ రోజులు గడిచే కొద్దీ సుమతి మనసులో ఒక అసూయ ఏర్పడింది. లక్ష్మి, సురేష్ దంపతుల సంతోషం చూస్తూ ఉంటే ఆమె అసూయతో మండిపోయేది. ఈమెకు అన్నీ ఉంది, ఆస్తి ఉంది, భర్త ఉన్నాడు, సంతోషం ఉంది. నాకు ఏమీ లేదు, భర్త లేడు, డబ్బులు లేవు. కానీ ఈమెకు ఇల్లు, ప్రేమ, భద్రత అన్నీ ఉన్నాయి అని ఆలోచనలు ఆమెను చుట్టుముట్టేస్తూ ఉండేవి. రాను రాను సుమతి మాటలు మారాయి. సురేష్తో ఎక్కువగా మాట్లాడేది. మీరు చాలా మంచివారు సురేష్ గారు, లక్ష్మి చాలా అదృష్టవంతురాలు అంటూ చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న చూపులు, నవ్వులు. ఆమె కూతురు ప్రియని చూపిస్తూ, మీకు కూడా ఇలాంటి బిడ్డ ఉంటే ఎంత బాగుండేనో కదా అనేది. లక్ష్మికి పిల్లలు కాకపోవడం ఆమె గుండెల్లో గాయం. సురేష్ కూడా ఆ బాధను దాచుకునేవాడు. కానీ సుమతి ఆ బలహీనతను గుర్తించింది. ఆ బలహీనతని తనకు ఆసరాగా చేసుకుంది. దాంతో ఒకరోజు ఒంటరిగా సురేష్తో మాట్లాడింది. లక్ష్మి బయటికి కూరగాయలకి వెళ్ళినప్పుడు సురేష్తో చెప్పింది, లక్ష్మికి పిల్లలు కాకపోతే ఇక మీ జీవితం ఏమిటి? జీవితాంతం మీ ఇద్దరే ఉంటారా? ఒక పని చేయండి, నా దగ్గర ఒక అమ్మాయి ఉంది, మన ఇద్దరం కలిసిపోతే మీకు కూడా వారసులు ఉంటారు కదా అంది. సురేష్ షాక్ అయ్యాడు. ఏంటిది సుమతి? లక్ష్మి నా భార్య, నువ్వు ఆమె స్నేహితురాలివి అన్నాడు. కానీ ఆ మాటలు, ఆ చూపులు, రోజులు గడిచే కొద్దీ అతడి మనసు మారిపోయింది. ఒక సాయంత్రం లక్ష్మికి ఇంటికి వచ్చేసరికి సురేష్ మరియు సుమతి ఇద్దరూ కలిసి కూర్చొని నవ్వుతున్నారు. సుమతి వేలల్లో కొత్త ఉంగరం మెరిసింది. అది చూసి లక్ష్మి గుండె ఆగిపోయింది. ఏంటిది అని ఆమె గొంతు వణికింది. సురేష్ కళ్ళు తప్పించకుండా చెప్పాడు, లక్ష్మి, నేను సుమతిని పెళ్లి చేసుకున్నాను. ఆమెకి బిడ్డ ఉంది, మనకు పిల్లలు కలగడం లేదు కదా, నాకు వారసులు కావాలి అని. లక్ష్మి కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగాయి. సుమతి, నువ్వు నాకు ఇలా మోసం చేస్తావా? నువ్వు కష్ట సమయాల్లో ఉన్నావని నేను నీకు ఆసరా ఇచ్చాను, నా ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాను. కానీ నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావా అని ఏడుస్తూ అడిగింది. అప్పుడు సుమతి చల్లగా నవ్వింది. ఇది జీవితం లక్ష్మి, నీకు లేనిది దేవుడు నాకిచ్చాడు, నాకు లేనిది దేవుడు నీకిచ్చాడు. నువ్విక్కడ ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని. అప్పుడు రమేష్, సుమతి ఇద్దరూ కలిసి ఆమెను బయటకి తోసేశారు. లక్ష్మి ఏడుస్తూ ఊరి బయటకి నడిచింది, గుండెల్లో గాయాలతో, కళ్ళలో నమ్మకం చనిపోయినట్టు. కానీ కథ అక్కడితో ఆగలేదు. సుమతి, సురేష్ సంతోషంగా ఉన్నారనుకున్నారు. ప్రియ పెరిగి పెద్దదైంది, అందమైన అమ్మాయి అయింది.
తన తల్లి మరియు తండ్రి మీద ఎంతో ప్రేమ. కానీ పెద్ద అయిన తర్వాత ఆమెకు నిజం తెలిసింది. తన తల్లి తన స్నేహితురాలికి చేసిన ద్రోహం, లక్ష్మికి జరిగిన అన్యాయం అన్నీ తెలుసుకుంది. ఒకరోజు ప్రియ ఇద్దరితో గొడవపడింది. మీరిద్దరూ లక్ష్మి ఆంటీని ఇంత మోసం చేశారు. మీకు ఆమె ఎంత సహాయం చేసింది? ఇప్పుడు ఈ ఇల్లు, భూములు అన్నీ నా పేరున మీరు రాసేశారు కదా, ఇప్పుడు మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోండి అని. అది విని సుమతి మరియు సురేష్ షాక్ అయ్యారు. ఏంటమ్మా, నువ్వు మా బిడ్డవి, నిన్ను ఎంతో ప్రేమగా మేము పెంచితే నువ్వు ఎవరి కోసమో మమ్మల్ని ఇలా వదిలేస్తావా అన్నారు. ప్రేమ లేదు, ఏమీ లేదు. మీ ఇద్దరు చేసిన పనికి నేను బయట మొహం చూపించలేకపోతున్నాను. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. మీ అమ్మ మోసం చేసి మీ నాన్నను పెళ్లి చేసుకుంది. మీ నాన్న మీ అమ్మ ఇద్దరు కలిసి ఆ మంచి వ్యక్తికి మోసం చేశారు అని చెబుతూ ఉంటే నాకు ఏడుపు ఆగడం లేదు. ఆ బాధ నన్ను ఎంత కుళ్ళబొడుస్తుందో మీకేం తెలుసు? మీ వలన నేను ప్రేమించిన వాడు కూడా నాకు దూరం అవుతున్నాడు. మీరు ఇలాంటి వారని తెలిస్తే ఆ ఇంటి వారు నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారు? అందుకే అతడు నిరాకరిస్తున్నాడు. మీరు నా తల్లిదండ్రులుగా ఉండకుంటే నాకు జీవితం బాగుంటుంది. అందుకే మీరిద్దరూ నాకు తల్లిదండ్రులుగా ఉండాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఏ అనాథాశ్రమానికో అంటూ ఆమె వారిని గెంటేసింది కనికరం లేకుండా. అలా గెంటేస్తున్నప్పుడు ప్రియ కళ్ళల్లో కనీసం కన్నీళ్లు కూడా లేకుండా చెప్పింది, నేను మీ బిడ్డనే. మీరు అలా పెంచారనుకుంటున్నారు, కానీ మీరు పెంచింది మీకు వారసులు కావాలి అని ఒక అత్యాశతో పెంచారు. అంతే తప్పించి ఒకరికి అన్యాయం చేసి నాకేదో మేలు చేశామని చెప్పుకుంటే నేను ఒప్పుకోను అన్నది. మీరు ఆ లక్ష్మీ ఆంటీకి చేసిన ద్రోహాన్ని ఆ దేవుడు శిక్ష రూపంలో నా నుంచి ఇప్పిస్తున్నాడు అనుకోండి. ఇక మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. వారిద్దరూ ఆశ్చర్యంతో అలాగే ఏడుస్తూ నిలబడిపోయారు. కానీ ప్రియ వారిద్దరిని బయటికి గెంటేసి డోర్ పెట్టేసింది. ఆస్తి ఇప్పుడు వారి చేతుల్లో లేదు. దాంతో సురేష్ మరియు సుమతి ఇద్దరు రోడ్డు మీద పడ్డారు. ఎక్కడికి వెళ్లే చోటు లేదు. ఆకలి, చలి, పశ్చాత్తాపం, మనం చేసింది తప్పు అని ఏడుస్తూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇంతలో లక్ష్మి, ఆమె బయట బతికింది కష్టాల మధ్య, కానీ ఒక మంచి ఉద్యోగం సంపాదించింది. తర్వాత ఒక మంచి వ్యక్తితో పెళ్లి అయ్యింది. ఒక అందమైన కొడుకు పుట్టాడు. ఆమె జీవితం మళ్ళీ పువ్వులతో నిండిపోయింది. ఒకరోజు రోడ్డు మీద సురేష్ సుమతిని చూసింది. ఇద్దరు బాగా బాధల్లో, బట్టలు మురికిగా ఉన్నాయి. లక్ష్మి వారిని చూసి ఆగింది. లక్ష్మిని చూసిన వారిద్దరూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు. పశ్చాత్తాపంతో అన్నారు, లక్ష్మి, మమ్మల్ని క్షమించు అని అన్నారు. రమేష్ ఏడుస్తూ చెప్పాడు, నన్ను క్షమించగలవా లక్ష్మి అని. అప్పుడు లక్ష్మి మృదువుగా నవ్వింది, నేను చాలా ముందే మిమ్మల్ని క్షమించాను. దేవుడు మీకు ఇచ్చిన శిక్ష ఇది. ఇంకా నేనేమి మీ పైన కోపం పెట్టుకుని నేనేం చేయగలను? ఇక మీ జీవితం గురించి మీరు ఆలోచించండి అని ఆమె తన కొడుకు చేయి పట్టుకుని నడిచింది. దూరంగా వెళ్తున్నా ఆమెను చూస్తూ సుమతి, సురేష్లు ఇద్దరూ నిలబడి ఏడుస్తూ ఉన్నారు. స్నేహం అనేది విశ్వాసంపై నిలబడే పవిత్రమైన బంధం. దానిలో ద్రోహం కలిసినప్పుడు అది కేవలం ఒక మనసునే కాదు, ఒక జీవితాన్నే కూలగొడుస్తుంది. ఇతరుల సంతోషాన్ని కబలించి పొందిన ఆనందం శాశ్వతంగా ఉండదు. కర్మ ఆలస్యమైనా వస్తుంది, కానీ తప్పకుండా వస్తుంది. ఇలా మోసం చేసిన వారు మొదట గెలిచినట్టుగా కనిపిస్తారు, కానీ చివరికి కర్మ చేతిలో ఓడిపోతారు. కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.